ఉద్యోగులకు ఏం చేద్దాం, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ చూద్దాం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన, ఉద్యోగుల సమస్యలు డిఏలపై కీలక చర్చ, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన, మరింత పకడ్బందీగా రైతు భరోసా అమలు, ఆ సంక్షేమం క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం, యువ వికాసం, భూభారతి, ఇంద్రమ్మ ఇళ్లపై చర్చ, 5న కేబినెట్ భేటీ, అన్నింటిపై నిర్ణయం, ఎన్డీఎస్ఏ నివేదికకు ఓకే, నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయనున్న మంత్రివర్గం, ఫోన్ ట్యాపింగ్ కవిత అంశంపై భేటీలో చర్చ అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో సీఎం రేవంత్ మర్యాదపూర్వకం కలిసిన మందకృష్ణ మాదిగ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ 5వ తారీఖు తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలకు ఇంకా కూడా మొండి చేయొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడు 6 బెర్తులు ఉన్నాయి, మంత్రివర్గ బెర్తులు. సో ఇప్పుడు 6 బెర్తులలో ఆల్రెడీ ఒకటి వివేక్ కన్ఫర్మ్ అయిందని అంటా ఉన్నారు. సో వివేక్ ఏమో మాల సామాజిక వర్గం, ఆల్రెడీ మాల సామాజిక వర్గం కావాల్సిన మంత్రి పదవులు ఆల్రెడీ ఉన్నాయి. సో తర్వాత అసలు ఒక బీసీలకు ఇవ్వాలి, 1 2 ఇవ్వాలి, మరి ఒకటే ఇస్తా అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఇంకా చాలా ఇవ్వాలి సార్, 1 or 2 ఇస్తానని అంటున్నారు. అది ఎవరనేది వాకిటి శ్రీహరి అని అంటున్నారు, లేకపోతే ఆది శ్రీనివాసన్ అంటా ఉన్నారు, చాలా పేర్లు కూడా వస్తున్నాయి. సో అదేవిధంగా ఇటు ముస్లిం కోటాలో ఒకరికి ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఓసీ రెడ్డి కోటాలో సుదర్శన్ రెడ్డి ఆల్రెడీ ఉన్నాడు, ఆయన కాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఆశాలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు 6 సీట్లలో ఎవరెవరికి ఇస్తారు అనేది ఇంకా ఒకటి లంబాడ సామాజిక వర్గం నుంచి లేరు, ఎస్టీ లంబాడ నుంచి అసలే లేరు, మరి ఇక్కడ నుంచి కూడా ఒకటి ఇవ్వాలి కదా. మరి ఇట్లా చూస్తూ ఉంటే మరి ఎవరికి ఇస్తారు? మాదిగ కమ్యూనిటీ వివేక్ మాలకి ఇస్తారు, మరి మాదిగకి ఇయ్యారా? ఇక్కడ దాదాపు 12% సారీ ఇంకా 15% పైగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఇంతవరకు మంత్రి పదవిలో చోట్ల మాదిగ ఒప్పుకోవడానికి ఉంది, కానీ మాదిగ కులానికి లేదు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు, ఒకవేళ వివేక్ ఇస్తే మాలకి ఇస్తే ఆల్రెడీ మాల ఇంకా ఉన్నారు, ఇప్పుడు బట్టి విక్రమార్క మాల, సో ఇంకొకరు ఎవరు ఉన్నారు, స్పీకర్ మాల, మరి ఇంకా మరి ఇంకెన్ని ఇస్తారు ఒక సామాజిక వర్గానికి? ఇన్ని ఇస్తే ఎట్లా? మరి మాదిగ సామాజిక వర్గం ఇయ్యద్దా? ఏదైనా అందరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇక్కడ అత్యధిక పాపులేషన్ మాదిగకు ఇవ్వడానికి ఎందుకో వెనకాడుతున్నట్టు అర్థమవుతోంది. సో మందకృష్ణ మాదిగ గారు మరి దీనిపైన కొంత స్పష్టత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నేటి నుంచి స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్ అంటూ చూస్తా ఉన్నాం. నెక్స్ట్, సో మాదిగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. చూద్దాం మరి అది ఎంతవరకు పోతుందో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్